వాలి ఎంతో పవర్ఫుల్ అని అందరికీ తెలుసు. వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నదమ్ములు. కానీ వారు బద్ధశత్రువులుగా ఎలా అయ్యారు? వాలికి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి? నిజంగా వాలి అంత శక్తివంతుడా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో బికాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు వాలికి ఎంత శక్తి ఉంది, అది ఎలా వచ్చిందో చూద్దాం. మీరు గమనించినట్లయితే వాలి మెడలో ఒక దండ లాంటిది ఉంటుంది. ఆ మాల వాలికి వరంగా లభిస్తుంది. అయితే ఆ మాలలోనే అంతా దాగి ఉంది. ఆ మాల ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఆ మాల ధరించి యుద్ధం చేస్తారో వారికి తమ శత్రువు యొక్క బలంలో సగబలం వస్తుంది, అంటే అడిషనల్ ఎనర్జీ. సో ఈ కారణంగానే వాలి అంత శక్తివంతుడుగా ఉంటాడు. అండ్ దీనివల్లనే వాలిని ఎవరు ఓడించలేరు. మరి వాలి రావణుడిని ఓడించాడని చెప్తుంటారు. అది కూడా నిజమే, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ మాల ఉంటుంది. అందుచేత రావణుడితో పోరాడేటప్పుడు రావణుడిలోని సగం శక్తి వాలికి వస్తుంది. సో అబ్సల్యూట్లీ వాళ్ళ దగ్గర ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి వాలియే గెలిచాడు. సో ఇప్పుడు వాలి సుగ్రీవుల మధ్య వైరం ఎలా మొదలైందో, ఎందుకు మొదలైందో తెలుసుకుందాం. ఎందుకు వాళ్ళు భద్రశత్రువులుగా మారారంటే దీనికి వెనుక ఒక సంఘటన ఉంది. అండ్ ఎప్పుడైతే శ్రీరాముడు వాళ్ళతో స్నేహబంధం ఏర్పరచుకుంటాడో, శ్రీరాముడు సుగ్రీవుడు మంచి మిత్రులుగా ఒకరికొకరు సాయం చేయాలనుకొని నిశ్చయించుకుంటారు. సుగ్రీవుడు ఇలా అంటాడు, ఓ రామ, ముందుగా మా అన్న వాళ్ళని సంహరించు, ఆ తర్వాత అందరం కలిసి సీతను విడిపించుకుందాం అని అంటాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడితో వాలికి నీకు ఎలా శత్రుత్వం ఏర్పడిందని అనగా సుగ్రీవుడు కథను చెప్తుంటాడు. ఇప్పుడు మనం సుగ్రీవుని మాటల్లో ఈ కథను విందాం. సుగ్రీవుడు మొదలు పెడతాడు. మా అన్న వాలి మహాబలశాలి, పెద్దవాడు కనుక మా తండ్రి తర్వాత రాజైనాడు. మాయావి అనే వాడికి మా అన్నతో వైరం. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కిందకు వచ్చింది. వాలిని యుద్ధానికి ఆహ్వానించింది. మేమంతా చెప్పినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధమయ్యాడు. మమ్మల్ని చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి పిక్కబలం చూపించింది. మేము వెంబడించాం. అతడు ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు. వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు. నన్ను బిల్వద్వారం దగ్గరే ఉండమన్నాడు. మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు. సంవత్సరం అయింది, అన్న జాడలేదు. నా ఆశలు అడుగంటాయి. ఆందోళన ఎక్కువైంది. ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలో నుంచి బయటకు వస్తున్నది. లోపల రాక్షసునివి అన్నగారివి అరుపులు వినిపిస్తున్నవి. మాయావి చేతిలో మా అన్న చనిపోవాలనుకున్నాను. రాక్షసుడు బయటకు వస్తాడేమోనని కొండంత బండతో బిల్వద్వారాన్ని మూసేశాను. మౌనంగా కిష్కిందకు వచ్చాను. మంత్రులు నా ద్వారా సమాచారం రాబట్టారు. బలవంతంగా నన్ను రాజును చేశారు. కొంతకాలానికి వాలి వచ్చాడు. నన్ను రాజును చేయడం చూసి కనులెర్ర చేశాడు. నా కుమారులను చెరసలలో బంధించాడు. బతిమాలిన క్షమించలేదు. సరికదా, నన్ను రాజభ్రష్టుని చేయడమే కాదు, నా భార్య రమను అపహరించాడు. ప్రాణభీతితో పరుగులు తీశాను. సమస్త భూమండలం తిరిగాను. చివరకు ఈ ఋష్యముఖ పర్వతం చేరుకున్నాను. మదంగముని శాపం కారణంగా వాలి ఇక్కడకు రాలేడు. వాలి దుందుబి అనే రాక్షసుని చంపి విసిరేసినప్పుడు ఆ రాక్షసుని నోటి నుండి రక్త బిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి. అందుకు కోపించిన మతంగముని ఋష్యముఖ పర్వతం పైన కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు అంటూ సుగ్రీవుడు కథనంతా చెప్పాడు. ఐ థింక్ ఇప్పుడు మొత్తం అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు అసలు కథ మొదలైంది. శ్రీరాముడి బలం ఏంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు. దానికి జవాబుగా శ్రీరాముడు కాలి బొటన వేలుతో అక్కడున్న దుందుబి అస్థిపంజరాన్ని 10 యోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు. అండ్ ఒకే బాణంతో 7 మద్ది చెట్లను చీల్చాడు. దానికి సంతోషించాడు సుగ్రీవుడు. వాలి వధకు ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముని తొందర పెట్టాడు. అందరూ కిష్కిందకు వెళ్లారు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి వర్సెస్ సుగ్రీవ బ్యాటిల్ బిగిన్స్. సో ఈ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ని చూడడానికి వినడానికి సిద్ధమా? అయితే కామెంట్స్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో వాలి శక్తులను చూశారు, బట్ అంతకన్నా భయంకరమైన శక్తులను కలిగిన వీరుడు హనుమంతుడి అష్టసిద్ధులను జననం వెనుక కథలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పైన క్లిక్ చేయండి. ఆ వీడియో ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి మైథాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.